ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జూనియర్ సోషల్ మీడియా మార్కెటింగ్ అసోసియేట్ ఫ్రెషర్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకుని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. చక్కగా మీరు ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు. జస్ట్ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటే సరిపోతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ మీరు అయితే అర్హులు. ఇంకా చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ అయితే అవసరం లేదు, మీ యొక్క ఓన్ టాలెంట్ తోటి అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. జూనియర్ సోషల్ మీడియా మార్కెటింగ్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్. అలాగే స్టార్ట్స్ ఇమీడియట్లీ, అంటే త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ ఇయర్కి 2 lakhs నుంచి 3 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా 0 నుంచి 2 years ఎక్స్పీరియన్స్డ్ అని ఇచ్చాడు. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 October 2024. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా 1000+ అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ అప్లై చేశారు. అంటే అంతకంటే 1000 అంటే ఉరువు అనమాట. 1000+ అంటే ఆల్రెడీ అప్లై చేశారు. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదు. జస్ట్ మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. చక్కగా మీరు ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు అనమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే తెలుసుకుందాం. ఏది స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. మీరు జాబ్ చేసేటప్పుడు మీ యొక్క స్ట్రాటజీస్ అలాగే మీ యొక్క ప్లానింగ్ మంచిగా అయితే ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి కంటెంట్ క్రియేట్ కోఆర్డినేషన్ విత్ గ్రాఫిక్ డిజైనర్. అంటే మీరే సొంతంగా కంటెంట్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. సొంతంగా ఆలోచించే నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి కమ్యూనిటీ మేనేజ్మెంట్. అంటే మానిటర్ కానీ అండ్ రెస్పాన్స్, కామెంట్స్, మెసేజెస్ వీటి గురించి అనమాట. కమ్యూనిటీ మేనేజ్మెంట్ అయితే చేయాలి. ఇంకా అంటే ఏమన్నా సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఛాంపియన్ ఎగ్జిక్యూషన్. అంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూట్ సోషల్ మీడియా కాంపెన్సేషన్, ప్రమోట్ ప్రోడక్ట్స్, ఈవెంట్స్ ఆర్ బ్రాండ్. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ ఈ కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్స్ కానీ లేదా ఈవెంట్స్ కానీ లేదా బ్రాండ్స్ కానీ మానిటర్ క్యాంపెయిన్. అంటే ఏదైనా సరే మీరు ఖచ్చితంగా అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి సోషల్ లిజనింగ్. అంటే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. మీరు యాక్టివ్గా ఉండి ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే కంపెనీకి అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అనలిటిక్స్ అండ్ రెస్పాండింగ్స్. అంటే ట్రాక్ అండ్ అనలిస్ కీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. రెగ్యులర్ రిపోర్ట్స్, ఎప్పటికప్పుడు మీరు రిపోర్ట్ తయారు చేసి కంపెనీకి అయితే అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా సెవెంత్ పాయింట్ వచ్చేసరికి పెయిడ్ సోషల్ మీడియా అడ్వర్టైజింగ్. అంటే ఏమైనా మీరు సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా కొలాబరేషన్, వర్క్ క్లోజ్లీ విత్ మార్కెటింగ్. అంటే సోషల్ మీడియా మార్కెటింగ్లో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి క్రియేటివ్ రైటింగ్. అంటే మీ సొంతంగా ఆలోచించి క్రియేట్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ తెలిసి ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, అంటే కొద్దిగా స్పోకెన్ మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా దాంతోపాటు ఇంగ్లీష్ రైటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే ఈ ఆల్రెడీ చెప్పాను కదా, సోషల్ మీడియాలో అయితే మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. మీ యొక్క కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్స్ అయితే వాటిలలో సేల్స్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎర్న్ సర్టిఫికేట్స్ టు దిస్ స్కిల్స్. అంటే మీకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారనమాట. ఫేస్బుక్ గురించి, సోషల్ మీడియా గురించి, క్రియేటివ్ రైటింగ్ గురించి, బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి సర్టిఫికేట్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అదర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ప్రొవైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కు ఉండాలన్నమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గా ఉండాలి. ఇంకా వర్బల్ మనకు ఫోర్త్ పాయింట్ ఇచ్చాడు. ఏది సోషల్ మీడియా ట్రెండ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే సోషల్ మీడియాలో బాగా మీరు వర్క్ చేస్తే బాగా ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఇంకా ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే క్రియేటివ్ థింకింగ్, నీ సొంతంగా ఆలోచించి
క్రియేట్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫెసిలిటీ విత్ డిజైన్ టూల్స్, బేసిక్ కంటెంట్ క్రియేటర్, కొత్తగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎబిలిటీ టు మల్టీ టాస్క్, వర్క్ అండర్ ప్రెజర్ అండ్ మీట్ టైట్ డెడ్ లైన్స్, వాళ్ళ యొక్క డెడ్ లైన్స్లో అయితే మీరు క్లియర్ చేస్తూ ఉండాలి. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 2 lakhs నుంచి 3 lakhs వరకు అయితే మీకు శాలరీ కూడా వాళ్ళే ఇస్తారు. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా అప్లై చేసే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో వచ్చేసరికి మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎంటర్, అంటే మీ యొక్క CV అప్లోడ్ చేస్తే ఇంకా ఫైనల్గా అప్లై చేసినట్టు అనమాట. ఇది గాయ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.